పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ విషయాలను వినడానికి కొద్దిసేపు ప్రియులారా మన మనస్సులను కేంద్రీకరిందాం. క్రిస్మస్ గురించి క్రైస్తవ లోకానికి తెలియని సంగతులు ఏమీ లేవు. క్రిస్మస్ గురించి క్రైస్తవ లోకానికి బాగా పరిచయమైనటువంటి మాట ఏంటంటే జ్ఞానులు, బాగా పరిచయమైన మాట ఏంటంటే కానుకలు, బాగా పరిచయమైనటువంటి మాట ఏంటంటే గొల్లలు. ఇలాంటి విషయాలు క్రైస్తవ లోకానికి ఏమి మరుగైనవేమి కూడా కాదు. అందరము కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ కానుకలను గురించి నేర్చుకుంటూ ఉన్నాం, గొల్లలను గురించి వింటూ ఉన్నాం, జ్ఞానులను గురించి వింటూ ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను ముగ్గురు జ్ఞానులను గురించి జ్ఞాపకం చేస్తూ 3 రకాలైనటువంటి కానుకలను జ్ఞాపకం చేసి ముగించేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒకవేళ సమయం ఎక్కువైతే ప్రియులారా చెప్పేది కొంత ఆపు చేస్తానే తప్ప, ప్రియులారా ఏదో అదరాబిదరగా వచ్చాను కాబట్టి ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలన్నట్టుగా కాకుండా మీకు అర్థమైనంత మట్టిగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ సమయం సరిపోలేదనుకోండి, ఒక్కొక్క కానుకల గురించే జ్ఞాపకం చేస్తాను. ఏదో పరిగెత్తుకుని వెళ్ళిపోవలసిన అవసరం ఏమి కూడా మనకి లేదు. కడుపు నిండా తిన్నాం ప్రియులారా, పరిగెత్తుకుని వెళ్ళలేము కూడా. కాబట్టి అడిగే వరకు కూర్చోవటం ఇంకా మంచిది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రైట్, రండి దేవుని యొక్క గ్రంథములో నుండి జ్ఞానులు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఏ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోకి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? రాజుగారి దగ్గరికి వచ్చారు. చెప్పాలి, ఎవరి దగ్గరికి వచ్చారమ్మా? రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దగ్గరికి వచ్చి ఏం అడుగుతూ ఉన్నారు? అయ్యా, మేము తూర్పు దేశం నుండి వచ్చాము, యూదులకు రాజుగా పుట్టిన వారిని గురించి మేము విన్నాము, ఆయనను ఆరాధన చేయడానికి వచ్చాము, ఆయన ఎక్కడున్నాడో తెలియచేయండి బాబు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వినండి, జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తూర్పు దేశం నుండి వచ్చారు. అంటే మనకు అర్థమవుతున్నటువంటి సంగతి అంటే తూర్పు దేశంలో ఎవరున్నారు అని అంటే జ్ఞానులు ఉన్నారు. ఎవరున్నారమ్మా? కొన్ని దేశాలలో ప్రియులారా కొన్ని ప్రత్యేకతలు ఉంటూ ఉంటాయి. మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అని ఉందనుకోండి, కళ్ళు ముసుగు కొనేస్తారు. కారణం ఏంటి? మేడ్ ఇన్ జపాన్ అంటే ఇది ఒరిజినల్ యొక్క సామాను, ఇది చాలా ప్రఖ్యాతిగాంచింది, జ్ఞానులైనటువంటి వారు తయారు చేసింది అని చెప్పి మనకు ఒక అభిప్రాయం ఉంటూ ఉంటారు. మనం వినగానే మనకేమర్థమవుతుంది అంటే జపాన్ లో తెలివైనటువంటి వారు ఉన్నారు. మేడ్ ఇన్ ఇంగ్లాండ్ గడియారాల మీద ఉందనుకోండి, బ్యాటరీ లైట్ల మీద ఉందనుకోండి, కారణం ఏంటి? ఇది జ్ఞానులు తయారు చేసినటువంటి వస్తువు. అంటే మనకేమర్థమవుతుంది? ఇంగ్లాండ్ లో ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారు. జపాన్ లో ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారు అని అర్థమవుతుంది. మన గురించి కూడా చెప్తారు. మేడ్ ఇన్ చైనా అని ఉందనుకోండి, మనకేమర్థమవుతుంది? అంతా కూడా డూప్లికేట్. జపాన్ ఏదైతే తయారు చేస్తారో సేమ్ ప్రియులారా అలాగూ డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తా ఉంటారు. అంటే కొన్ని దేశాలు కొన్నిటికి ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి. బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది, తూర్పు దేశంలో ఎవరున్నారు అనండి? జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు. తూర్పు దేశంలో ఎవరున్నారు అని కనుక ఆలోచన చేస్తే తెలివైనటువంటి వారు ఉన్నారు. ఆ తెలివైనటువంటి వారు ఎక్కడికి వచ్చారు అనంటే తూర్పు దేశం నుండి బయలుదేరి యెరూషలేములోనికి వచ్చారు. ఎందుకు తూర్పు దేశంలో నుండి యెరూషలేములోనికి వచ్చారు? ఒక మాట మీరు గమనించాలి. ఎందుకు ప్రియులారా తూర్పు దేశంలో నుండి యెరూషలేములోనికి వచ్చారు అని అంటే వారికి అర్థమైంది ఏంటంటే లోకరక్షకుడు జన్మించాడు, ఆ లోకరక్షకుడిని చూద్దామనండి అని చెప్పి వాళ్ళు వచ్చారు. లోకరక్షకుడు పుట్టాడని వారికి ఎలాగో తెలిసింది? లోకాన్ని ఉద్ధరించడానికి ఒక ఆయన పుట్టాడు అని చెప్పి ఆయనకి ఎలా తెలిసింది? ప్రియులారా, ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే, ప్రధానమంత్రి పరిపాలన చేస్తే ఆయన ఎలాంటివాడో తెలుస్తాడు. పుట్టినప్పుడే తెలియదు కదా. ఇప్పుడు పుట్టినటువంటి బాలుడిని గురించి రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా, యూదులకు రాజుగా పుట్టిన వాడిని మేము చూడడానికి వచ్చాము, చూసి ఆనందించడానికి వచ్చాము, చూసి ఆరాధించడానికి వచ్చాము అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వారికి ఎలాగ అర్థమయ్యింది అని కనుక ఆలోచన చేస్తే మీ దృష్టికి నేను ఒక విషయాన్ని తీసుకురావాలి అని ఇష్టపడుతూ ఉన్నాను.